ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఎప్పటిదాకా నువ్వు చిన్నవాడివని ఊరుకున్నా నీకు ప్రేమ కావాలి కదూ. ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ బ్లడీ లవ్. ఈ రోజు మీరు ఈ కుక్కల బలంతో మమ్మల్ని ఆపొచ్చు, కానీ రేపు మేము కలుసుకోవటం ఎవరు ఆపలేరు. ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రేపు సూర్యోదయాన్ని చూస్తేగా. హర్షద్, మనం అంటే ఏమిటో తెలియజేయి. కమా. జాగ్రత్త, గడప దాటి అడుగు బయటకు పెట్టావో కాళ్ళని కొడతాను. కాళ్ళు విరగొడితే చేతులతో పాక్కుంటూ పోతాను, చేతులు విరగొడితే మొంటెంతో దొర్లుకుంటూ పోతాను. మొంటెం తల శరీరం ముక్కలు ముక్కలుగా నరిగినా నా హృదయం కొట్టుకుంటూ ప్రశాంతిని చేరే తావ వెతుక్కుంటుంది. ఇంకా వాడి పేరెత్తుతున్నావా? ఇంతవరకు వాడి ఎముకలు మాత్రమే విరిగాయి. నువ్వు ఇంకా ఇలాగే వాగితే వాడిని ముక్కలు ముక్కల కింద నరుకుతాను. ప్రశాంత్ ఒంటి మీద చేయి వేశారంటే మీరు జీవితాంతు కుమిలిపోయేలా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడాలనుందా? ఎంత పని చేశావు? చూసారా చూసారా నేనేం చేయగలను? నా కన్నీళ్లు కూడా చూడలేని మీ చేత నా రక్తం కళ్ళు చూపించాను. చూడండి. అది చేసిన నిర్వాహం చాలు, ఇక ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అది సరే అంకుల్, దివ్య ప్రయాణానికి అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే బలవంతంగా పంపిస్తాను. అది చేసిన రగడ చాలు, దాని పిచ్చి పనులతో నేను మెత్తపడతాననుకుంది. ఇడియట్. ఏది ఏమైనా చెత్త సామాన్ల బడ్డీ కొట్టు వాడి కొడుకుతో దాని పెళ్లి చచ్చినా తిరగనివ్వను. వాడి ఆలోచనలు కూడా దివ్య దరిదాపుల్లోకి చేరడంతో దూరంగా పంపిస్తాను. వెంటనే అమెరికా పంపించే ఏర్పాటు చేయి. నాకు ప్రతి క్షణం గండల్లా ఉంది. ఓకే అంకుల్. అసంభవం. నా నుండి దివ్యని ఎవ్వరూ వేరు చేయలేరు. ప్రశాంత్, భయంతో చచ్చిపోతున్నాను. నిన్ను నన్ను దూరం చేయాలని చూస్తున్నారు మా డాడీ. నేను వచ్చేసానుగా, ఏం పర్వాలేదు. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోనే చొరబడతావా? నా కూతుర్ని తాకిన నీ ప్రతి కండరాన్ని ముక్కలు ముక్కలుగా నడుగుతాను రా. నీ చావు నిన్నెక్కడికి లాక్కొచ్చింది. నా ఇంట్లోంచి నీ శవాన్ని బయటకు పంపిస్తాను రా.
ఊరుకోండి డాడీ. మాకు మరేం భయం లేదు. మేమిద్దరు ఒకటి అవ్వాలనుకున్నాం, అవుతాం. మాకు కావాల్సింది మేము చేస్తాం, మీకు కావాల్సింది మీరు చేసుకోండి. కనీసం మేము కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావడానికి సిద్ధం. బాబు రమేష్, నా మాట విను. ముందురా, నా మాట విను. వదిలమ్మా, వదిలు. నేను వాడిని చంపేస్తాను. వదిలు. వద్దు బాబు, వాళ్ళని క్షమించు. దివ్య నీ శరీరంలోని అణువురా, పరాయి పిల్ల కాదురా. అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అణువు నన్ను అణువు చిత్రహింస చేసింది. నా బ్రతుకులో వెలుగనుకున్న నా బిడ్డ నా గౌరవాన్ని కూలదోసి నా బ్రతుకంతా చీకటి చేసిందమ్మా, చీకటి చేసింది. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని నడక నేర్పానే గాని ఈ తప్పుడు మనిషితో 7 అడుగులు నడవకుండా ఆపలేకపోయాను. దాన్ని నా గుండెల మీద ఆడిస్తూ మురిసిపోయానే కానీ అది నా గుండెల్నే బద్దలు చేస్తుందని ఊహించలేకపోయాను. దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నా కండ పెట్టి కూడా నా కట్టుకున్న భార్యతో పాటే చచ్చిపోయిందనుకుంటా. ఇంకా ఇంటికి రాలేదు, నీతో ఏమైనా చెప్పాడా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, మరో మార్గం కనిపించలేదు. మేమిద్దరం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. మంచి పని చేశావు బాబు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలగడమే అదృష్టం. ఉండండి, హారతి తీసుకొస్తాను. అగా ఎవరికి హారతి తీసుకెళ్తున్నావు? లక్ష్మీదేవి. నా గర్భశత్రువు కూతురు మెళ్ళలో తాళి కట్టిన ఈ వంశోద్ధారకుడిగా వీల్లేదా? మీ ఇద్దరు నా గర్భలో కాలు పెట్టాను కూడా వీల్లేదు. బయటపండి. ఏమిటండి ఆ మాటలు? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. అయితే ఆ ఒక్కగానొక్క కొడుకే చెప్పు. దీన్ని ఎక్కడి నుంచి లేపుకొచ్చాడో అక్కడ విడిచిరా మనం. నేను దివ్యను విడిచిపెట్టలేను. అయితే నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళు. ప్రశాంత్, ఆగరా. వెళ్ళనివ్వవే, వెళ్ళని. మనకు అసలు బిడ్డలే పుట్టలేదనుకున్నాం, గొడ్డుమోతులు అనుకున్నాం. పో. ఈ రోజు నుంచి మాతో గాని నా ఆస్తితో గాని నీకు ఎటువంటి సంబంధం ఉండదు. పో. ఇప్పుడే నాకు అర్థమైంది నేనెంత దరిద్రుడి కడుపును పుట్టాను. కన్న బిడ్డకి ఇవ్వడానికి కనీసం ఆశీస్సులు కూడా కరువయ్యాయి మీ దగ్గర. పోరా, పో. ఏ దరిద్రపు కొంపని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో అదే కొంపలో మళ్ళీ కాలు పెట్టడానికి నా కాలు పట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ. దివ్యా, తొందరగా రా, చపాతీ రెడీ. ఆహా, ఇంత రుచిగా చేస్తున్నందుకు నాకు 5 స్టార్ హోటల్లో వంటవాడి ఉద్యోగం ఇవ్వచ్చు తెలుసా? ఏయ్, ఏం చేస్తున్నావు? నా కమ్మటి వంటివాడికి జీతం ఇస్తున్నా. దివ్యా, పొద్దున్నే రెచ్చగొడుతున్నావు. ఇక ఊరుకోలేను, రెచ్చిపోతానంతే. అరే, ఈ గాజులు ఎలా వచ్చాయి? ఏయ్ దివ్య, అబ్బో అలాగా, టాప్ సీక్రెటా? ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు చెప్పు దివ్య. టాప్ సీక్రెట్ చెప్పు. నిన్న మీ అమ్మగారు వచ్చారు. సుమంగళి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులకు తొడిగారు. బాగున్నాయి కదా? ఏమైంది ప్రశాంత్? ఆ గాజులు తిరిగిచ్చే దివ్య. తిరిగిచ్చేయాలా? ఎందుకు? ఇవి అత్తయ్య ఆశీర్వదించినవి. ఆశీస్సులు అమ్మవే, కానీ బంగారం మా నాన్నది. బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్. మీ అమ్మగారు మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ గాజులు తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో దివ్య, నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు దివ్య, నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్తు కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే కానీ ఆస్తి అంత మాత్రం కాదు. అర్థం లేకుండా మాట్లాడు ప్రశాంత్. నేను ఈ గాజులు తిరిగివను. అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చేయ్.